నెల రోజుల తర్వాత ఎగ్జాక్ట్‌గా అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఏదైతే జరిగిందో, ఆ ప్లేన్ క్రాష్‌కు సంబంధించిన ఇనిషియల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అది రావడం జరిగింది. దీంట్లో నిజంగా విస్తుపోయే నిజాలున్నాయి. అస్సలకు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని ప్రాబ్లమ్ ఈ ఏరోప్లేన్‌లో జరిగిందని ఇనిషియల్ రిపోర్టే ఇది. ఇది ఫైనల్ రిపోర్ట్ కాదు. ఒక నెల తర్వాత జూన్ 12వ తేదీ ఎగ్జాక్ట్‌గా 1:39:11 ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా ప్లేన్ అది క్రాష్ కావడం జరిగింది. అది క్రాష్ అయిన నెలకు ఎందుకు క్రాష్ అయింది, రీజన్ ఏంటి, దీంట్లో ఉన్న లోపాలు ఏంటి అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందు ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది గుజరాత్లో ఉంది. గుజరాత్ నుంచి అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్ ఇది. దాంట్లో 230 మంది ఉన్నారు ప్యాసింజర్లు, 12 మంది క్రూస్ ఉన్నారు అండ్ టోటల్గా 242 మంది ఉన్నారు. ఇది జరిగిన తర్వాత 241 మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఒకరు బ్రతికి బయటపడినారు. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇంత ఘోరమైన ప్లేన్ క్రాష్ ఇంతవరకు చాలాసార్లు జరిగింది, బట్ మన ఇండియాలో మాత్రం ఇంత దారుణంగా ఫస్ట్ టైం జరిగింది. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనే దాని గురించి ఇనిషియల్ రిపోర్టు ఇప్పుడు రావడం జరిగింది. ఇనిషియల్ రిపోర్ట్లో ఏమేమి వచ్చింది, వాళ్ళు ఏం చెప్పినారు ఫైండింగ్స్ అనే దాని గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇనిషియల్ ఫైండింగ్స్లో ఇది ఎగ్జాక్ట్గా 1:10 ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై కావాల్సింది ఉంది. అంటే 1:10 నుంచి అక్కడ పర్టికులర్ అందరినీ ప్యాసింజర్స్ని తీసుకొని అక్కడ నుంచి రన్వేకి వెళ్ళి రన్వే నుంచి డైరెక్ట్లీ అది టేక్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో 1:10 అది రన్వేకు స్టార్ట్ అయింది. దానికి ముందు వాళ్ళ ప్రోటోకాల్స్ ఏదైతే ఉంటుందో 11:25 ఎవరైతే క్రూ ఉన్నారో వాళ్ళని చెక్ చేశారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్, వాళ్ళ ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారా, డ్రగ్ అబ్యూస్ ఏమైనా ఉన్నారా, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది కొన్ని చెకప్స్ ఉంటాయి వాళ్ళకి. యాజ్ పర్ వాళ్ళ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళని టెస్ట్ చేయడం జరిగింది. టెస్టులో నార్మల్ వచ్చింది. క్రూస్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు వెళ్ళారు. అండ్ 11:25 వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఫ్లైట్ డ్రైవ్ చేసే పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వాళ్ళ హిస్టరీ కూడా చెక్ చేశారు. 24 గంటలు వాళ్ళకి రెస్ట్ ఉందా లేదా, 24 గంటల తర్వాతనే వాళ్ళు రెడీగా ఉంటారు ఫ్లై చేయడానికి. ఎందుకంటే ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి 24 గంటలు వాళ్ళు ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్, వాళ్ళకు కూడా టెస్ట్ ఉంటుంది అంటే మెడికల్ టెస్ట్ లాగా. అండ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసి ఫర్దర్గా వాళ్ళను పంపేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వాళ్ళు కన్ఫర్మ్ అయినారు. 11:25 క్రూ వెళ్ళారు. దాని తర్వాత పైలట్ వాళ్ళు పోవడం జరిగింది. దానికంటే ముందు ఏవియేషన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏరోప్లేన్ను ప్రాపర్గా చెక్ చేస్తారు. అప్ టు లైక్ చిన్న విషయాల నుంచి పూర్తిగా మీన్స్ పెద్ద విషయాల వరకు వాళ్ళ దగ్గర ఒక ప్రోటోకాల్ ఉంటుంది. యాజ్ పర్ ద ప్రోటోకాల్, యాజ్ పర్ ద చెక్ లిస్ట్ వాళ్ళు పూర్తిగా దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా చెక్ చేసినారు. వాళ్ళకి ఏం దాంట్లో నెగిటివ్ ఫైండింగ్స్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, లక్షణంగా ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళొచ్చని వాళ్ళు సర్టిఫై చేసినారు. దాని తర్వాత క్రూ వాళ్ళ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళు చెక్ చేసుకున్నారు, వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది నాన్ స్టాప్ ఫ్లైట్, డైరెక్ట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైట్. పైలట్స్ వచ్చారు. పైలట్స్ కూడా సీనియర్ పైలట్ ఉన్నాడు దాంట్లో అండ్ కో పైలట్, జూనియర్ పైలట్ ఉన్నారు. సీనియర్ పైలట్కు 9,000 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. జూనియర్ పైలట్కు 3,200 అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు మంచి ఎక్స్పీరియన్సే. అండ్ ఈ బోయింగ్ ఈ విమానం ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఉందో 171 ఇది డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకుంది. ఇది డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చిన్న మిస్టేక్ వల్ల మొత్తము 241 మంది దాంట్లో చనిపోవడం జరిగింది. టోటల్గా 242 మంది దాంట్లో ఉన్నారు. దాంట్లో 230 మంది ప్యాసింజర్లు ఉన్నారు, 12 మంది క్రూ ఉన్నారు. దీంట్లో 54,200 లీటర్ల పెట్రోలు ఉండడం జరిగింది. ఎగ్జాక్ట్గా 1:10 అది అక్కడ నుంచి బయలుదేరింది. అది రన్వే 23 నంబర్కు అది పోవడం జరిగింది. రన్వే 23కి అది పోయింది. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 1:37 టేక్ ఆఫ్ తీసుకొచ్చని ఏటీసీ నుంచి వాళ్ళకు కన్ఫర్మేషన్ వచ్చింది. టేక్ ఆఫ్ తీసుకునే ముందు కూడా వీళ్ళకి కొంచెం చెక్ లిస్ట్ ఉంటుంది పైలట్స్కి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళు అన్నీ చూసుకున్నాడు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయని 1:37 ఎగ్జాక్ట్గా వాళ్ళు టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అసలు ఎవ్వరు అనుకోలేదు, అప్పుడప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంటున్నారు. జస్ట్ విత్ ఇన్ 1 మినిట్లో ఏం జరిగిందో
మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. 1:37 ఏటీసీ పర్మిషన్ గ్రాంటెడ్ చేసింది. వాళ్ళు బయలుదేరినారు. బయలుదేరిన తర్వాతనే 1 నిమిషంలోనే 1:38 ఏరోప్లేన్ గాల్లో ఉంది. అండ్ దాని స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే కావాలనో 180 knots స్పీడ్ ఏదైతే కావాలనో ఆ స్పీడ్ని ఆ విమానం అందుకుంది. ఏమైందో ఏమో తెలీదు. ఎగ్జాక్ట్గా 1:38:42 మ్యాక్సిమం స్పీడ్ని అందుకుంది. స్పీడ్ని అందుకున్న తర్వాత విత్ ఇన్ సెకండ్లో ఏం జరిగిందంటే ఫ్యూయల్, ఇప్పుడు పెట్రోల్ ఉంది కదా, పెట్రోలు సప్లై చేసే స్విచ్ ఏదైతే ఉంటుందో, అంటే 2 రెక్కలకి సప్లై చేసే స్విచ్ ఏదైతే ఉందో అది సడన్గా ఆఫ్ అయిపోయింది. సో వెంటనే సీనియర్ పైలట్ అడిగినాడా, కో పైలట్ అడిగినారా అని మనకు తెలియదు, ఎగ్జాక్ట్గా వాళ్ళ పేరు చెప్పలేదు. అండ్ ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఈ స్విచ్ ఆఫ్ చేసినావు అని ఆయనను అడిగితే ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఇది ఆఫ్ చేయలేదు, నో ఐ డిడెంట్ అని చెప్పినాడు. సో ప్యానిక్ సిచ్యువేషను. అండ్ టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో 600 feet హైట్లో ఉన్నారు. అప్పుడు సడన్గా స్విచ్ ఆఫ్ కావడం వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలనో. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు గుండెకు రక్తం ఇప్పుడు రక్తం అందకపోతే ఏం జరుగుతుంది, గుండె ఆగిపోతుంది, కొట్టుకోవడం బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఉత్తది ఏం కొట్టుకోదు కదా. అట్లనే సడన్గా ఈ స్విచ్ ఆఫ్ కావడం వలన ప్లేన్ క్రాష్ అవుతుందని వాళ్ళకి అర్థమైంది. 2 స్విచ్లు ఉంటాయి దీంట్లో. నేను మీకు చూపిస్తున్న ప్రకారం ఈ ఫోటోలో మీరు చూడండి. అండ్ ఈ ఫోటోలో మీరు చూసిన ప్రకారం దీంట్లో రన్ టు అని ఉంటుంది, కట్ ఆఫ్ అని ఉంటుంది. రన్ టు అని ఉంటుంది, కట్ ఆఫ్ అని ఉంటుంది. ఆ 2 స్విచ్లు రన్ టు నుంచి కట్ ఆఫ్కు పడిపోయినాయి. ఈ కట్ ఆఫ్కి ఎప్పుడు పడిపోతుంది అంటే ఎప్పుడైతే ప్లేన్ ల్యాండ్ అవుతుందో, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ, ఒకవేళ మీన్స్ ఫ్లై చేసేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది ప్రాబ్లం కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు దాన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ స్విచ్ ఒకటి ఏదైనా షాక్ కొట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, అది స్టాప్ చేస్తాం, అంతే కదా. సేమ్ ఇది కూడా అంతే. సో దాన్ని కూడా అట్లా స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. బట్ సడన్గా ఇది తీసుకునేటప్పుడు, అంటే ఇది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దాంట్లో పెట్రోల్ లేకపోతే ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ. సో ఇమ్మీడియట్గా ర్యాట్ అనేది యాక్టివేట్ అయింది. దాని గురించి నేను ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అది ఏం చేస్తుంది, దానికి ఉన్న రీజన్ ఏంటి అనేది. అండ్ వీళ్ళకి అర్థమైన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో, అంటే 52 secondsలో ఫస్ట్ ఇంజన్, 2 ఇంజన్లు ఉంటాయి అండ్ 4 ఇంజన్లు కూడా ఉంటాయి. బోయింగ్ కెపాసిటీని బట్టి, విమానం కెపాసిటీని బట్టి అండ్ అది ఎంత దూరం ప్రయాణం చేస్తుందో దాన్ని బట్టి వీళ్ళు ఇవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇంజన్లు అన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఐడియలీ 2 ఇంజన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో ఈజీగా వాళ్ళు ఫ్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ ఉంటాయి. ఓకే, బట్ దీంట్లో ఏం జరిగిందంటే ఒక ఇంజన్ను వెంటనే వాళ్ళు 1:38:52 ఫస్ట్ ఇంజన్ ఆఫ్ అయినది ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకున్నారో, సెకండ్ది కూడా వాళ్ళు విత్ ఇన్ 4 secondsలో ఆన్ చేసుకోవడం జరిగింది. అది 600 feetలో ఉంది. 600 feetలో ఉన్న తర్వాత పూర్తిగా ఎంటీ అయిపోయింది. పూర్తిగా ఎంటీ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిపోయింది. అది ఏ రీజన్ వలన ఫెయిల్ అయింది, మెకానికల్ ఇష్యూస్ వలన ఫెయిల్ అయిందా, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన ఫెయిల్ అయిందా, అండ్ ఇన్సైడ్ ఏ ప్రాబ్లం ఉందనేది ఇప్పటి వరకు అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మేబీ 1 year పట్టొచ్చు, 1.5 year పట్టొచ్చు, అప్పుడు మనకు తెలుస్తుంది. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. మనకు ఆ బ్లాక్ బాక్స్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషను, వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో పైలట్స్, అంటే క్రాష్ అయ్యే ముందు పైలట్స్ ఏదైతే మాట్లాడుకున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, 2 మాటలే మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడినారో మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకే, 56 సెకండ్లకి రెండోది కూడా ఆన్ చేసినారు. కానీ ఆ పెట్రోల్ అనేది ఏదైతే ఉందో దాంట్లోకి సప్లై అయ్యే లోపే వాళ్ళకి అర్థమైంది ప్లేన్ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా క్రాష్ అవుతుంది, అంటే దాంట్లో శక్తి లేదు ఇంకా. సో అది కిందికి రావడం జరుగుతుందని వాళ్ళకి అర్థమైన తర్వాత 1:39:05 ఎగ్జాక్ట్గా వాళ్ళు మేడే అని గట్టిగా అరవడం జరిగింది. 1:39:11 ప్లేన్ అనేది క్రాష్ కావడం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్ట సంఘటన. అండ్ దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలుకు ఈ స్విచ్ బై మిస్టేక్లీ ఎవరైనా ఆఫ్ చేశారా, లేకపోతే అది ఏదన్నా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ప్రాబ్లం వలన అది ఆఫ్ అయిపోయిందా, ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. అది ఎలక్ట్రానిక్ లేకుంటే
మాన్యువల్గా ఎవరన్నా ఆఫ్ చేశారా? మాన్యువల్గా దాన్ని ఆఫ్ చేయలేరు, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. అది ఆఫ్ చేయడం చాలా డిఫికల్ట్ అది ఆఫ్ చేయడం. ఒకసారి మీరు ఇది చూడండి, ఇది చాలా డిఫికల్ట్, ఒక ఫింగర్తో అయ్యేది కాదు. అండ్ దీని పక్కన కూడా మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఉంది. అండ్ ఏమన్నా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అండ్ ప్లేన్కి సంబంధించిన ఇవి అనే దాని గురించి కూడా వీళ్ళు ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. బట్ ఇది అయిపోయిన తర్వాత నిజంగా అది క్రాష్ అయిన తర్వాత బీజే మెడికల్ హాస్టల్లో అది కూలిపోయింది. అక్కడ భోజనం చేస్తున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా పోవడం జరిగింది. టోటల్ 270 మంది దీంట్లో చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకుందాము. అండ్ దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే చెక్ చేసిన వాళ్ళు. ఇప్పుడు చెక్ చేసినప్పుడు సడన్గా అట్లా ఎందుకైంది? పైలట్స్ ఏమైనా మిస్టేక్ చేసినారా, లేకుంటే ఏవియేషన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా చెక్ చేయలేదా, లేకుంటే విమానంలో ముందు నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఉంది. దీని గురించి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు మాట్లాడాలని మీకు అనిపిస్తే మీరు నాకు చెప్పండి. దాని గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. బట్ ఫస్ట్ టైం ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ కనీసం 100 లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ అభిప్రాయం ఏముంది? ఇలాంటి ఏరోప్లేన్ క్రాష్ కావడం వలన మీ అభిప్రాయం ఏముందో ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం క్రికెట్, బిగ్ బాస్ అండ్ మొత్తం ఏ ఎమర్జెన్సీ న్యూస్ జరిగినా అండ్ ఏ న్యూస్ జరిగినా మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉంటాను. కైండ్లీ మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.